ఈ క్లాస్లో మనం ఇక్కడ ఉన్న వాటర్ ఫాల్ చార్ట్ అండ్ ఫినల్ అండ్ స్కేటర్ దెన్ పై డోనట్ చార్ట్స్ ఈ రెండు సిమిలర్గా ఉంటాయి. లాస్ట్లో ట్రీ మ్యాప్ చార్ట్ ఎలా వర్క్ అవుతుంది ఇది చూద్దాం. మరి మనకి దీనికి రిలివెంట్ డేటా అయితే కావాలి. మరి నేనేం చేస్తున్నానంటే లైక్ ఇక్కడ గ్లోబల్ సూపర్ స్టోరో లేదంటే ఫైనాన్షియల్ శాంపుల్ గ్లోబల్ సూపర్ స్టోరే తీసుకుందాం. దానికి సంబంధించిన అంటే మనకి సేల్స్ ఆర్డర్సు ఈ లైక్ డిస్కౌంట్స్ ప్రాఫిట్ ఇట్లాంటివి ఉండాలి కాబట్టి దీంట్లో ఉన్నాయి. అండ్ ఆఫ్ కోర్స్ రిలేటెడ్ డేటా మీకు ఆల్రెడీ ఇచ్చిన లైక్ అడ్వెంచర్ వర్క్స్ లేదంటే నార్థన్ విండో వాటిల్లో కూడా సేల్స్ ఆర్డర్ ప్రాసెసింగే ఎక్కువ ఉంటుంది. సో ఒక కంపెనీ అంటేనే మోస్ట్లీ ఈ సేల్స్ పర్చేజెస్ ఇట్లాంటి వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాయి కాబట్టి మోస్ట్లీ వీటిని తీసుకుంటున్నాం. సో ఇక్కడ మనం ఇది లోడ్ అవుతుంది. ఫస్ట్ ఏంటంటే మనకి ఉన్న చార్ట్లు లైక్ ఇక్కడ వాటర్ ఫాల్ చార్ట్ అనేది ఉంది. ఈ వాటర్ ఫాల్ చార్ట్లో చూడండి మనకి ఈ ఎక్స్లో ఏం చేసుకున్నాం, మంత్స్ తీసుకోవడం జరిగింది. అంటే టైం లైన్ తీసుకున్నాం. మంత్స్ లేకపోతే క్వార్టర్స్ అట్లా తీసుకోండి. ఈ టైం లైన్లో మనకి టోటల్ సేల్స్ ఇంత జరిగాయి అంటే సపోజ్ $120 million సేల్స్ జరిగాయి. ఇది టోటల్ అన్నమాట. మరి ఈ టోటల్ని రీచ్ అయ్యేదానికి ఇది 100% అనుకుంటే ఈ 100%లో జనవరిలో ఎంత రేషియో అండ్ ఫిబ్రవరిలో ఎంత అయింది, ఇట్లా స్టెప్ బై స్టెప్ ఇది మనకి ఇంక్రీజ్ అవుతూ ఫైనల్గా టోటల్ అనేది ఇట్లా రావడం జరిగింది. సో ఇక్కడ మనకి చూడగానే తెలుస్తుంది లైక్ మనకి అక్టోబర్లో సేల్స్ అన్నిటికంటే ఎక్కువ ఉన్నాయి అనేది తెలుస్తుంది. మరి ఇక్కడ చూడొచ్చు మీరు ఈ గ్రీన్ కలర్ అనేది ఇంక్రీజింగ్ని చెప్తుంది. అంటే టోటల్ని రీచ్ చేయడానికి ఎప్పుడు కూడా ఇంక్రీజింగ్లోనే వెళ్తుంది. మరి డిక్రీజింగ్ కూడా ఉండొచ్చు. డిక్రీజింగ్ అంటే రెడ్ కలర్లో చూపిస్తుంది. అంటే ఈ స్టెప్కి డౌన్గా వస్తుంది అన్నమాట రెడ్ కలర్. మోస్ట్లీ అది తక్కువ ఉంటుంది రెడ్ కలర్ అనేది. ఎప్పుడు కూడా ఇక్కడ మన డేటాలో చూసుకుంటే ఇంక్రీజింగ్ స్టెప్సే ఉంటున్నాయి. సో ఈ విధంగా వాటర్ ఫాల్ అని ఎందుకు పెట్టారంటే ఇట్లా అప్ డౌన్స్ లాగా ఇట్లా మనకి స్టెప్స్ లాగా చూపిస్తూ టోటల్కి మనకి ఎట్లా రీచ్ అయ్యాము అనేది చెప్తోంది. ఇక్కడ మనకి ఒక టైం లైన్ తీసుకున్నాం, సేల్స్ తీసుకున్నాం. ఇది మొత్తానికి ఇక్కడ ఉన్న డీటెయిల్స్. మరి మనకి ఇక్కడ ఆర్డర్స్ తీసుకున్నట్లయితే ఈ ఆర్డర్స్లో మనకి సేల్స్ ఉంది ప్లస్ డేట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ అయితే మనం ఈ వాటర్ ఫాల్ చార్ట్ని తీసుకుంటాం. ఓకే, ఈ వాటర్ ఫాల్ చార్ట్కి మనకి ఎక్స్ యాక్సెస్లో ఏం కావాలి, ఇక్కడ ఆర్డర్ డేట్ అని ఉంది. ఆర్డర్ డేట్లో నేను లైక్ అక్కడ మనం తీసుకున్నట్లుగానే ఇక్కడ మంత్స్ అనేది తీసుకున్నాను. మరి ఇక్కడ చూడండి బ్రేక్ డౌన్ అండ్ వై యాక్సెస్ అని ఉంది. మరి లైక్ నేను సేల్స్ అనేది తీసుకుంటున్నాం. చూడండి వై యాక్సెస్లో మనం ఏం చేసాం, సేల్స్ తీసుకున్నాం. సో ఇక్కడ ఇది 14 మిలియన్కి తక్కువే ఉంది. లైక్ 12 మిలియన్ ప్లస్ ఇక్కడ ఉంది టోటల్ అనేది. మీరు వీటికి సంబంధించిన ఈ
ఫార్మాట్స్ అవి చేసుకోండి, ఇవన్నీ కూడా క్లియర్గా కనిపిస్తాయి. అండ్ ఈ చూడండి జనవరిలో ఎలా ఉంది, మీరు ఇక్కడ కర్సర్ అక్కడ ప్లేస్ చేసినట్లయితే ఆటోమేటిక్గా దానికి సంబంధించిన వాల్యూస్ మీకు డిస్ప్లే అవుతాయి. అండ్ సపోజ్ ఐఎమ్ ప్లేసింగ్ హియర్, చూడండి ఇక్కడ 15,66,602.45 ఉంది. మరి ఇక్కడికి స్టార్టింగ్కి వచ్చినట్లయితే 6,76,788.93 ఉంది. ఇట్లా వాల్యూస్ మనకి ఇట్లా ఇంక్రీజింగ్ అవుతూ చూపిస్తున్నాయి. ఇప్పుడు చూడండి ఇదైతే టోటల్ బ్లూ కలర్లో ఉంది. అండ్ ఇంక్రీజింగ్ సేల్స్ అనేది మనకి ఇక్కడ ఇట్లా చెప్తూ ఉంది. మరి డిక్రీజింగ్ లేదు కదా అండి అంటే అది మీ డేటాని బట్టి వస్తుంది. మరి ఇక్కడ బ్రేక్ డౌన్ అనేది కూడా ఉంది. బ్రేక్ డౌన్ ఫీల్డ్ లైక్ మనం చూద్దాం. లైక్ ఇక్కడ ప్రాఫిట్ని పెడదాం. సో ఇక్కడ అదర్ అనేది మీరు చూడొచ్చు, అదర్ అనేది ఎక్స్ట్రాగా ఇక్కడ రావడం జరిగింది. మరి దీనికి సంబంధించిన ఈ డీటెయిల్స్ అన్నీ వేరే విధంగా మనకి వచ్చాయి. అంటే ఇక్కడ మనకి ఈ చార్ట్లో కూడా సరిపోలేదు ఇది డిస్ప్లే చేసేదానికి. ఈ బ్రేక్ డౌన్లో అండ్ ఫోకస్ మోడ్లో పెడదాం. చూడండి జనవరి ఫిబ్రవరి, మరి దీంట్లో మనకి ఏ విధంగా ఈ వాల్యూస్ కూడా ఎట్లా వచ్చాయి అనేది కూడా మనకి చూపిస్తూ ఉంది. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి చూడండి మనకి ఇక్కడ సమ్ ఆఫ్ సేల్స్ చేంజ్ మైనస్ ఇక్కడ నెగిటివ్లో చూపిస్తుంది. డిక్రీజ్ అయింది. దేంట్లో మార్చ్కి ఏప్రిల్కి మధ్యలో. ఇట్లా మనకి అంటే మీరు ఎక్కువ లైక్ ఇక్కడ ఆర్డర్ డేట్లో నేను అన్ని నెలలు తీసుకున్నాం కదా, అలా కాకుండా ఓన్లీ ఐ విల్ సెలెక్ట్ జనవరి ఫిబ్రవరి. జనవరి టు ఫిబ్రవరి ఇలా మాత్రమే తీసుకున్నాను. సో ఈ ఓవర్ ద పీరియడ్ మనకి ఎక్కడెక్కడ ఇంక్రీజ్ అయింది, ఎక్కడెక్కడ డిక్రీజ్ అయింది, ఇవంతా కూడా క్లారిటీ వస్తుంది. మనకి అదర్ కింద మనకి ప్రాఫిట్ సమ్ ఆఫ్ సేల్స్ జనవరిలో ఎంత ఉన్నాయి, ఫిబ్రవరిలో ఎంత ఉన్నాయి, సమ్ ఆఫ్ సేల్స్ చేంజ్ చూడండి -18.52% డిక్రీజ్ అయింది. దేనికి? జనవరికి ఫిబ్రవరికి. ఈ పీరియడ్లో ఓవర్ ద పీరియడ్ ఇక్కడ చూడొచ్చు, ఇది ఫిబ్రవరి సమ్ ఆఫ్ సేల్స్ ఇట్లా ఉన్నాయి, తర్వాత ఇట్లా వచ్చాయి, ఇట్లా తర్వాత చూడండి ప్రాఫిట్ మైనస్ ఇట్లా మైనస్లోకి రావడం జరిగింది. సో ఎక్కడెక్కడ ప్లస్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ మైనస్లు ఉన్నాయి ఏంటి ఎవ్రీథింగ్ మనకి క్లియర్గా చూపిస్తుంది. సమ్ ఆఫ్ సేల్స్ అనేది ఇది ఇక్కడ మనకి జనవరి అండ్ ఇక్కడ ఫిబ్రవరి. జనవరి ఇది 6,76,000 ప్లస్ ఉంది. ఇక్కడ ఫిబ్రవరిలో 5,54,000 ఉంది. మొత్తం వీటి మధ్యలో ఎంత డిక్రీజ్ వచ్చింది ఏంటి ఎవ్రీథింగ్ క్లియర్గా మనకి చూపిస్తుంది. ఇలా బ్రేక్ డౌన్ లేకుండా ఓవరాల్గా తీసుకుంటే మీకు మొత్తం అంతా ఇలా వస్తుంది. ఓకే, సో ఆ విధంగా మనం ఈ వాటర్ ఫాల్ చార్ట్లో మనకి కావాల్సిన విధంగా మనం ఈ టోటల్ సేల్స్కి ఎక్కడ ఎప్పుడెప్పుడు ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ అయ్యాయి అనేది మనం విజువలైజేషన్లో చూపించవచ్చు. నెక్స్ట్ మనకి ఉన్న చార్ట్ ఏంటంటే లైక్ ఫిన్నల్ చార్ట్.
దీన్ని బ్యాక్ టు రిపోర్ట్ అంటాను. దిస్ ఈజ్ వాటర్ ఫాల్ అని మనం పెట్టుకోవచ్చు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇది, దీనికి రీనేమ్ చేద్దాం. ఇదేంటిది? వాటర్ ఫాల్. నెక్స్ట్ మనం ఫిన్నల్ చార్ట్ ఉంది. మనకి ఫిన్నల్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ మోడల్లో ఇక్కడ మోస్ట్లీ కనిపిస్తుంది కాబట్టి మనం ఫిన్నల్ చార్ట్ అని చెప్పేసి అన్నాం. మనకి ఫిన్నల్ చార్ట్ జనరల్గా ఈ షేప్లో ఉంటుంది. మీరు ఏ కిరోసిన్ ఏదో పెట్రోల్ పట్టేటప్పుడు ఫిన్నల్ ఈ విధంగా ఉంటుంది కాబట్టి మనం ఇట్లా చూపిస్తాం. మరి ఇట్లానే అంటే ఎక్కువ తక్కువ తక్కువ ఇట్లానే ఉంటుంది అనుకోబాకండి. స్టార్టింగ్లో తక్కువ ఉండొచ్చు, తర్వాత ఎక్కువ ఉండొచ్చు. మనం షేప్ అయితే మోస్ట్లీ ఇలాంటి షేప్ ఇంచుమించు ఉంటుంది కాబట్టి దీన్ని ఫినల్ చార్ట్ అని చెప్పేసి అన్న. స్టేజెస్ బై స్టేజెస్ ఇట్లా చూపిస్తూ ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. సో దట్స్ వాట్ ఇక్కడ మనం ఈ ఫినల్ చార్ట్లో స్టార్టింగు, నెక్స్ట్, లాస్ట్ వాటికంతా కూడా కంపారిజన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు జనవరి నుంచి స్టార్ట్ అయితే జనవరిని 100% అని తీసుకుంటుంది. అది ఎంతైనా కానీ సేల్స్ దాన్ని 100% సేల్స్ అని తీసుకుంటుంది రేషియో. తర్వాత ఫిబ్రవరికి జనవరికి ఎంత డిఫరెన్స్ ఉంది అనేది నెక్స్ట్ బారు చూపిస్తుంది. ఆ తర్వాత మార్చికి జనవరికి ఫిబ్రవరికి డిఫరెన్స్ ఎంత అనేది మళ్ళీ మార్చిలో చూపిస్తుంది. ఇట్లా ఒకదానికి స్టార్టింగ్ దానికి ప్రీవియస్ దానికి అంతా కూడా కంపారిజన్ చేసుకుంటూ ఫైనల్గా ఇది డిసెంబర్కి వచ్చేసరికి ఈ పర్సంటేజ్, స్టార్టింగ్లో వచ్చేసరికి 100%. ఇట్లా మనకి ఈ ఫినల్ టైప్ ఆఫ్ బార్స్ మనకి రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ కూడా మంత్స్ తీసుకున్నాం, సేల్స్ తీసుకున్నాం. మరి చూడొచ్చు కేటగిరీ, వాల్యూస్ ఈ రెండు కూడా మనకి ఇక్కడ చూపిస్తున్నాయి. మరి ఈ కేటగిరీ నేను మంత్ తీసుకుంటాను, ఓకే, అండ్ వాల్యూస్ దగ్గర సేల్స్ తీసుకుంటాను. సో దట్స్ ఇట్. మరి ఇప్పుడు ఇది 100%, ఏది జనవరిది 100%. మీరు దీన్ని కావాల్సింటే ఫుల్ వ్యూ మోడ్లో కూడా చూసుకోండి. ఇది 100% అయితే స్టార్టింగు. ఇక్కడ చూడొచ్చు ఆర్డర్, మీరు మౌస్ని తీసుకెళ్ళి ఫస్ట్ బార్ దగ్గర ప్లేస్ చేయండి. సమ్ ఆఫ్ సేల్స్ ఎంత ఉంది, అది 100%. పర్సెంట్ ఆఫ్ ఫస్ట్ అని రావడం జరిగింది. దాని నెక్స్ట్ ఫిబ్రవరిలో ఏముందో చూడండి. ఆర్డర్ డేట్ ఆఫ్ మంత్ ఫిబ్రవరి, సమ్ ఆఫ్ సేల్స్ ఏంటి, ఈ సమ్ ఆఫ్ సేల్స్ని చూపిస్తుంది. ప్లస్ పర్సెంట్ ఆఫ్ ఫస్ట్, పర్సెంట్ ఆఫ్ ప్రీవియస్. అంటే స్టార్టింగ్ ఫస్ట్ అంటే ఏంటి, జనవరి 100% అయితే దాంట్లో ఇది ఎంత పర్సంటేజ్ ఉంది, 81.95% మాత్రమే ఫిబ్రవరిలో సేల్ అయ్యాయి. పర్సెంట్ ఆఫ్ ప్రీవియస్ అంటే ఏంటండి, నథింగ్ బట్ జనవరినే. జనవరికి స్టార్టింగే అది కాబట్టి అదే స్టార్టింగు అదే ప్రీవియస్ కాబట్టి రేషియో చూడండి మీకు 81.95% ఆఫ్ ఫస్ట్, పర్సెంట్ ఆఫ్ ప్రీవియస్ రెండు కూడా అదే చూపిస్తుంది. అండ్ థర్డ్ దగ్గరికి రండి, మార్చిలోకి రండి. మార్చిలో వచ్చినప్పుడు ఇక్కడ చూడొచ్చు పర్సెంట్ ఆఫ్ ఫస్ట్ అంటే ఏంటి, జనవరి కంటే ఇది మార్చిలో ఎక్కువ ఉంది కాబట్టి ఫస్ట్ దాంతో కంపేర్ చేసుకుంటే ఎంత వచ్చింది, 11 అంటే 112.37% రావడం జరిగింది.
అదే పర్సెంట్ ఆఫ్ ప్రీవియస్ మార్చిని ఫిబ్రవరితో కంపేర్ చేసుకుంటే ఎంత పెరిగింది? 1.37 137.12% వచ్చింది. అంటే ఫిబ్రవరి కంటే జనవరి కంటే మార్చిలో పెరిగింది. అండ్ ఫిబ్రవరి కంటే కూడా ఇక్కడ గ్రోత్ ఎక్కువ ఉంది. సో అదే మనం ఏప్రిల్ తీసుకుంటాం. ఏప్రిల్లోకి వచ్చేసరికి పర్సెంట్ ఆఫ్ ఫస్ట్ జనవరికి దీనికి కంపేర్ చేస్తే 102.84. కానీ పర్సెంట్ ఆఫ్ ప్రీవియస్ తీసుకుంటే దాని ముందర దానికి మార్చ్ కంటే ఇది తగ్గింది కాబట్టి 91.51 వచ్చింది. సో ఇలా మనం బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇయర్ స్టార్టింగ్ నుంచి అనుకుందాం. స్టార్టింగ్లో ఎలా ఉంది, ప్రీవియస్ ఎలా ఉంది, ఎందుకు ఇప్పుడు తగ్గింది అనేది మనం కంపారిటివ్గా చూసుకొని మన బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోవడం జరుగుతుంది. ఇట్లా రాను రాను మీకు డిసెంబర్కి వచ్చేసరికి పర్సెంట్ ఆఫ్ ప్రీవియస్ అంటే నవంబర్కి దీనికి తేడా ఎంత ఉందో ఇక్కడ చూపిస్తుంది. పర్సెంట్ ఆఫ్ ఫస్ట్ అంటే జనవరికి దీనికి మనకి 231.84% ఇక్కడ రావడం జరిగింది. సో ఇట్లా మనకి ఈ ఫ్లోలో మనకి ఎట్లా మనకి సేల్స్ అనేది ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ కావడం జరిగింది అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు మీ యొక్క బిజినెస్ స్ట్రాటజీని మార్చుకునే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన అన్ని అడ్జస్ట్మెంట్స్ ఎవ్రీథింగ్ ఈ ఫార్మాట్లో వీటిల్లో ఉన్నాయి. వాటిని మీరు చూడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ లైక్ వాల్యూస్ అని సమ్ ఆఫ్ సేల్స్ ఇచ్చానండి. అండ్ సపోజ్ ప్రాఫిట్ కూడా అక్కడే పెడదాం, చూద్దాం వెదర్ ఇట్ విల్ యాక్సెప్ట్ ఆర్ నాట్. చూడండి ఏమైంది, సేల్స్ పోయింది, ప్రాఫిట్ వచ్చింది. మళ్ళీ నేను సేల్స్ ఇచ్చేదానికి మళ్ళీ ట్రై చేస్తాను. ఏమైంది, ప్రాఫిట్ పోయింది, సేల్స్ వచ్చింది. అంటే సింగిల్ వాల్యూనే మనకి ఇప్పుడు చూపిస్తుంది. ఏదైనా కాదు, రెండిటిని మళ్ళీ కంపేర్ చేయడం అంటే ఇక్కడ కుదరదు అన్నట్టు. ఓకే, అలా మనకి కేటగిరీ వైజు అంటే ఈ టైం పీరియడ్లో మనకి ఈ యొక్క సేల్స్ కానీ ప్రాఫిట్ కానీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం చూసుకునేదానికి ఈ ఫినల్ చార్ట్ అనేది యూస్ఫుల్గా ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ మనకి ఉన్నది స్కేటర్ చార్ట్. ఈ స్కేటర్ చార్ట్ అనేది ఈ బబుల్స్ లాగా మీకు చూపిస్తుంది. ఈ బబుల్స్ మనకి 2 డేటా పాయింట్స్ని కంపేర్ చేసేదానికి యూజ్ అవుతాయి. సో స్కేటర్ ఇక్కడ స్కేటర్ నేను తీసుకుంటున్నాను. సో ఓకే, చూడండి స్కేటర్ చార్ట్ డిస్ప్లేస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ 2 న్యూమరికల్ వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ 2 న్యూమరికల్ వాల్యూస్, 2 నంబర్ వాల్యూస్కి మధ్యలో రిలేషన్షిప్ ఎలా ఉంది అని చెప్పేదానికి ఇక్కడ ఇది పనికొస్తుంది. సో ఇక్కడ 2 న్యూమరికల్ వాల్యూస్ అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిస్కౌంట్స్ ప్రాఫిట్ బై ప్రొడక్ట్ అని ఇచ్చారు. అంటే డిస్కౌంట్స్ మనం తీసుకుంటున్నాం, ప్రాఫిట్ తీసుకుంటున్నాం. మరి డిస్కౌంట్స్ ఎలా ఇచ్చినప్పుడు మనకి ప్రాఫిట్ ఎలా ఉంది అనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇట్ కంబైన్స్ ద ఇంటర్సెషన్స్ ఆఫ్ ద ఎక్స్ అండ్ వై ఇంటూ సింగిల్ డేటా పాయింట్. ఒక్కొక్కటి కూడా ఇది సింగిల్ డేటా పాయింట్. దిస్ చార్ట్ విల్ డిస్ప్లే ది కొరిలేషన్ బిట్వీన్ 2 న్యూమరికల్ వాల్యూస్. ఎట్లా ఉంది ప్రాఫిట్కి దీనికి డిస్కౌంట్కి మధ్యలో కొరిలేషన్ ఎలా ఉంది అనేది చూపిస్తుంది. ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఏ థర్డ్ డైమెన్షన్ యూ కెన్ రీప్లేస్ ద డేటా పాయింట్ విత్ బబుల్స్ వేర్ సైజ్ ఆఫ్ ద బబుల్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ద థర్డ్ డైమెన్షన్. ఇక్కడ చూడొచ్చు మీరు అన్నీ కూడా ఒకే సైజులో ఉన్నాయి. ఇక థర్డ్ డైమెన్షన్ అంటే ఎక్కువ తక్కువ చూపిస్తుంది. బబుల్ సైజ్ అనేది కొంత తక్కువ కొంత ఎక్కువ కనిపిస్తుంది. అప్పుడు మీరు
ఎక్కడ పెరిగింది ఎక్కడ తగ్గింది అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. దట్ ఈస్ వాట్ థర్డ్ డైమెన్షన్. సో ఇది స్కాటర్ చార్ట్ కెన్ బి యూజ్డ్ టు డిస్ప్లే ద రిలేషన్షిప్ బిట్వీన్ profit and discounts for each product sold at a company. So the visual can illustrate the effect of implementing a discount on product and further analyzing whether the discounts affects total profit or not. మరి డిస్కౌంట్ అనేది ప్రాఫిట్ మీద ఎట్లా ఎఫెక్ట్ పెడుతుంది అనేది ఇక్కడ మనకి చెప్తూ ఉంది. సో ఏమిచ్చాడు ఇక్కడ? ప్రాఫిట్ డిస్కౌంట్ మనం తీసుకోవాలి. అండ్ ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ వన్ మోర్ డేటా. సేల్స్ రిపోర్ట్ అనేది తీసుకుంటాం. జస్ట్ we will check it how the flow is. ప్రొడక్ట్ సేల్స్ ఏమన్నది, ఈ ఫీల్డ్స్ ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోవాలి ఎలా ఉన్నాయనేది. ఏది పెడితే అది తీసుకుంటే కుదరదు. ఇవి కరెక్ట్గా లేవు మనకి. అండ్ ప్రొడక్ట్స్ బై కస్టమర్ ఇది కూడా డేటా కరెక్ట్ లేదు. అండ్ ఓన్లీ సేల్స్ సమ్ మాత్రమే ఉంది. బై ప్రొడక్ట్ ఇది కూడా లేదు. కాబట్టి ఐఎమ్ క్యాన్సిలింగ్ దిస్ వన్ అండ్ గెట్ అనదర్ డేటా. ఫినాన్షియల్ శాంపిల్ ట్రై చేద్దాం. సో డిస్కౌంట్ యూనిట్స్ సోల్డ్, సేల్స్ ప్రైస్, డిస్కౌంట్స్ ఎక్కడ ఉన్నాయి? డిస్కౌంట్స్ అంతా జీరోలో ఉన్నాయి. ప్రాఫిట్ ఓకే, ఫస్ట్ అయితే లోడ్ చేద్దాం, చూద్దాం. సో ఇవి రిమూవ్ చేస్తున్నాను ఆల్రెడీ ఉన్నటివి. సో ఇక్కడ ఎక్స్ యాక్సెస్లో నేను లైక్ సేల్స్ పెడతాను అండ్ ప్రాఫిట్ ఇట్లా తీసుకున్నాను. ఎలాగొచ్చింది? సో పర్టికులర్ పాయింట్ దగ్గరికి వెళ్ళండి. సమ్ ఆఫ్ సేల్స్, ప్రాఫిట్, ఇట్లా డిఫరెంట్ ఏరియాస్కి మనకి సేల్స్ ప్రాఫిట్ ఇట్లా చూపిస్తుంది. సమ్ ఆఫ్ సేల్స్ బై ప్రాఫిట్. అదే ప్రాఫిట్ సేల్స్ ఇక్కడ చూపిస్తుంది. అయితే ఇక్కడ లెజెండ్లో నేనేం చేస్తానంటే లైక్ సిగ్మెంట్ తీసుకుంటాను. ఇక్కడ ఏ సెగ్మెంట్లో ఎక్కడెక్కడ సేల్స్ ఎట్లా జరిగినప్పుడు ప్రాఫిట్ ఎలా వచ్చింది అనేది మనకి తెలుస్తుంది. అండ్ ఈ సెగ్మెంట్స్ కూడా మనకి డిఫరెంట్ సెగ్మెంట్స్ డిఫరెంట్ కలర్స్లో మనకి డిస్ప్లే అవుతున్నాయి. అండ్ సైజ్
డేటా ఫెయిల్డ్ హియర్. మరి సైజుని బట్టి అది మనకి ఎలా తెలుస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రాఫిట్ని ఇక్కడ సైజ్ ఫీల్డ్గా తీసుకుంటానండి. చూడండి, ఇక్కడ చూడండి, ప్రాఫిట్ మనకి ఎలా వచ్చింది? 48,930. సేల్స్ 9,22,000 సంథింగ్ ఉన్నాయి ఈ పాయింట్లో. మరి నేరుగా ఇక్కడికి వెళ్దాం. ఇక్కడ చూడండి, ప్రాఫిట్ 2 lakhs ప్లస్ ఉంది. అంటే ఇక్కడ ఈ బబుల్ సైజ్ అనేది మనకి ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఇంక్రీజ్ కావడం జరిగింది. అంటే బబుల్ సైజుని బట్టి మనం ఎక్కడ ప్రాఫిట్ ఏంటి అనేది మనకి ఐడెంటిఫై అవుతున్నాయి. ఇక్కడ చూడండి, ప్రాఫిట్ చాలా తక్కువ ఉంది, మైనస్లోకి వచ్చేస్తుంది. ఓకే, అదే ఇక్కడ మనకి ప్రాఫిట్ బదులు ఈ సైజ్ అనేది మనం సేల్స్ని కూడా తీసుకోవచ్చు. లైక్ ఇప్పుడు అన్నీ ఈక్వల్ సైజ్ ఉన్నాయి, నేను థర్డ్ డైమెన్షన్ ఇవ్వాలి. థర్డ్ డైమెన్షన్ బేస్డ్ ఆన్ సేల్స్. ఇప్పుడు మనకి ఈ సైజ్ అనేది సేల్స్ ఇంక్రీజ్ని బట్టి చెప్తుంది. సేల్స్ చూడండి, ఇక్కడ 19 lakhs సంథింగ్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికి సేల్స్ మనకి 74,000 సంథింగ్ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి 12. అంటే ఆ బబుల్ సైజుని బట్టి మనకి ఇక్కడ తెలుస్తుంది అన్నమాట. అండ్ నో, వీటిని ఇన్ని వద్దు మనకి అనుకుంటే మనం వీటిని ఫిల్టర్ చేయొచ్చు. సపోజ్ ఇది ఈ పర్టికులర్ సిగ్మెంట్స్ కావచ్చు, వీటిని ఓన్లీ సమ్ సెగ్మెంట్సే మనం తీసుకున్నట్లయితే తెలుస్తూ ఉంటుంది. అయితే ఈ ఎంటర్ప్రైజ్ సెగ్మెంట్లో మనకి ఎక్కువ ఉన్నాయి, ఛానల్ పార్ట్నర్స్లో తక్కువ సేల్స్ ప్రాఫిట్ ఉన్నాయి కాబట్టి అది లోలో చూపిస్తూ ఉంది. అండ్ సపోజ్ నేను గవర్నమెంట్ అండ్ సపోజ్ మిడ్ మార్కెట్, ఇట్లా మనం డిఫరెంట్ వేరియేషన్స్లో ఈ బబుల్ చార్ట్ని ఈ స్కాటర్డ్ పాయింట్స్ని మనం చూపించుకోవచ్చు. ఓకే, అయితే నెక్స్ట్ ఉన్న చార్ట్ మనకి ఈ పై చార్ట్ అని ఉంది. ఈ పై చార్టు, డోనట్ చార్ట్, ఈ రెండు కూడా ఆల్మోస్ట్ సిమిలరే. బట్ ఎప్పుడైతే మీకు తక్కువ వాల్యూస్ని మీరు కంపేర్ చేయాలి అనుకుంటారో, డిస్ప్లేస్ ది రిలేషన్షిప్ ఆఫ్ పార్ట్స్ ఏ హోల్ బై ఇలిస్ట్రేటింగ్ న్యూమరికల్ ప్రపోర్షన్స్ రిప్రజెంటెడ్ యాజ్ స్లైసెస్ ఆఫ్ పీసెస్. సో మొత్తంలో మనకి ఏ ప్రోడక్ట్ ఎంత సేల్ అయింది అనేది మనం బ్రీఫ్గా చూసుకోవాలనుకుంటే మనకి ఇట్లా పై చార్ట్ ఇట్లా ఉపయోగపడుతుంది. ఈ లార్జ్ పోర్షన్ అనేది మనకి ఎక్కువ సేల్ అయింది అనేది మనకి తెలుస్తూ ఉంది. ఇట్లా సింపుల్ వాల్యూస్ ఉన్నప్పుడు మాత్రమే పై చార్ట్ని, డేటా ఎక్కువ ఉన్నప్పుడు పై చార్ట్లో కంపారిజన్ కుదరదు, అంత క్లారిటీ ఉండదు. మరి ఇక్కడ డోనట్ కూడా అంతే, కాకపోతే ఇన్నర్లో బ్లాంక్గా వస్తుంది డోనట్ పైకి. ఓన్లీ ద డిఫరెన్స్ ఈస్ దట్ వన్. సో దట్ ఈస్ ద లార్జ్ పోర్షన్ ఆఫ్ ద పై ఈస్ ద ప్రొడక్ట్ దట్ ప్రొడ్యూసెస్ ద మోస్ట్ సేల్స్ ఆఫ్ ద కంపెనీ. సో దీన్ని మనం ఏ విధంగానైనా తీసుకోవచ్చు. లైక్ డోనట్, పై తీసుకుంటాం, పక్కనే క్లిక్ చేసి డోనట్ తీసుకుంటాం. ఓకే, పై చార్ట్లో మనకి లిజెండ్ వాల్యూస్,
ఇట్లా చూపిస్తుంది. సో మరి ఇక్కడ నేను సెగ్మెంట్ తీసుకుంటాను. లెజెండ్లో ఏంటిది ఫినాన్షియల్ శాంపిల్స్లో ఉన్న డేటా ఇది. అండ్ సేల్స్ వచ్చేసి వాల్యూస్ కింద తీసుకుంటాను. సో ఏ సెగ్మెంట్లో మనకి సేల్స్ ఎట్లా వచ్చాయి? గవర్నమెంట్ 44.22% ఉంది. అండ్ నెక్స్ట్ మనకి స్మాల్ బిజినెస్ ఉంది. తర్వాత ఎంటర్ప్రైజ్, మిగతా అన్నీ చాలా తక్కువ ఉన్నాయి. మిడ్ మార్కెట్ కావచ్చు, ఛానల్ పార్ట్నర్స్ కావచ్చు. ఇది సేల్స్ బై సెగ్మెంట్ వైజ్ మనం చూసాం. ఇదే నేను లైక్ ఐ వాంట్ ప్రాఫిట్, వాల్యూస్ అనేది ప్రాఫిట్లో తీసుకుంటాం. అండ్ సెగ్మెంట్ వైజ్ లెజెండ్ ఇక్కడ ఇట్లా తీసుకోండి. సో ఇక్కడ కూడా మనకి ఏ సెగ్మెంట్లో ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది మనకి రేషియో ద్వారా ఇట్లా చూపిస్తుంది. మరి దీన్ని ఇట్లా ఉంచినట్లయితే మనకి లైక్ నేను గవర్నమెంట్ సెక్టార్లో లేదంటే ఈ స్మాల్ బిజినెస్లో అగైన్ ఐ వాంట్ టు get details how the products are selling. Like ఎట్లా ఇస్తారంటే వాల్యూస్ ఇట్లా ఇచ్చాం కదా. మరి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ వాల్యూస్ దగ్గరే సమ్ ఆఫ్ సేల్స్ అని ఇచ్చాం, ప్లస్ ఇక్కడ కంట్రీ పెడతారండి. నో చేంజెస్. కంట్రీ అనేది వాల్యూస్ కిందకి రాదు కదా. ఓకే, అట్లా ఉంచుతాం. ఈ కంట్రీని లెజెండ్ దగ్గరికి తీసుకెళ్దాం. ఇక్కడ కూడా నో రెస్పాన్స్. మరి ఎక్కడికి తీసుకెళ్ళాలి? డీటెయిల్స్ దగ్గరికి తీసుకెళ్దాం. ఇప్పుడు చూడండి, డీటెయిల్స్ మనకి క్లియర్గా వచ్చాయి. మీరు ఇక్కడ మౌస్ యారోని అక్కడికి తీసుకెళ్ళినట్లయితే మీకు క్లారిటీ తెలుస్తుంది. నేనేం చేశాను? డీటెయిల్స్లో కంట్రీని ప్లేస్ చేశాను. సో గవర్నమెంట్ సెగ్మెంట్లో కెనడాలో సేల్స్ ఎంత, ఫ్రాన్స్లో సేల్స్ ఎంత, జర్మనీలో ఎంత, మెక్సికోలో ఎంత, యుఎస్లో ఎంత. అదేవిధంగా స్మాల్ బిజినెస్లో కెనడాలో ఎంత, ఫ్రాన్స్లో ఎంత. అంటే మళ్ళీ దాంట్లో సబ్ డివిజన్స్ అనేది రావడం జరిగింది. ఆ సబ్ డివిజన్స్ని మనం క్లియర్గా ఇట్లా మళ్ళీ రేషియో ప్రకారం డీటెయిల్గా మనం చూపించుకోగలిగాం. ఇదనమాట డీటెయిల్స్. కంట్రీని నేను ఇక్కడ డీటెయిల్గా ప్రతి సెక్టార్లో కూడా కంట్రీ వైజ్ డీటెయిల్స్ నేను చూపించడం జరిగింది. అట్లనే బై ప్రొడక్ట్ కూడా మీరు తీసుకోవచ్చు. సపోజ్ నేను ఇంకా డీటెయిల్స్లో ప్రొడక్ట్ మీదకి కూడా వెళ్తానండి, కానీ అన్నీ పెట్టకూడదు పై చార్ట్లో, ఎందుకంటే గజిబిజి అయిపోతాయి. సపోజ్ ఇప్పుడు ప్రొడక్ట్ వైజ్ పెట్టారండి. ఇక్కడికి వెళ్దాం. సో చూడండి, గవర్నమెంట్ అమెరిల్లా అండ్ క్యాటెరా, మౌంటానా, ప్యాసియో, ఇట్లా ఏంటిది చూడండి. సమ్ ఆఫ్ సేల్స్ బై సెగ్మెంట్ అండ్ ప్రొడక్ట్. సెగ్మెంటు దాని లోపల ప్రొడక్ట్. ఇంతకు ముందర ఏంటి, మనం సమ్ ఆఫ్ సేల్స్ బై సెగ్మెంట్ అండ్ కంట్రీ తీసుకున్నాం. సో ఇది కంట్రీ. సెగ్మెంటు దాని లోపల కంట్రీ, ఏ కంట్రీ ఎంత పోర్షన్ అనేది వచ్చింది. సో ఇట్లా మనం ఈ డోనట్ చార్ట్ని కానీ లేదంటే పై చార్ట్ని కానీ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి చూసినట్లయితే ఇక్కడ ట్రీ మ్యాప్ చార్ట్ అనేది ఉందండి. ట్రీ మ్యాప్ చార్ట్ అంటే ఇక్కడ ఏదో ట్రీ లాగా, అంటే ట్రీ అంటే ఏంటి, మనకి జనరల్గా రూట్ టు
బ్రాంచెస్, దాని కింద సబ్ బ్రాంచెస్ ఇలా ఉంటాయి జనరల్గా. కానీ ఇక్కడ చూపించేది అలా చూపించదు. ఇక్కడ ట్రీ మ్యాప్లో మొత్తం కూడా ఈ బాక్సెస్ లాగా చూపిస్తుంది. ఆ బాక్సెస్ లోపల సబ్ బాక్సెస్ని చూపిస్తుంది. ఇట్లా రెక్టాంగులర్ ఏరియాస్లో మీకు చూపించడం జరుగుతుంది. చూడండి, ద ట్రీ మ్యాప్ విజువల్ డిస్ప్లేస్ హైరార్షియల్ డేటా, అది కాన్సెప్ట్, యాజ్ సెట్ ఆఫ్ నెస్టెడ్ ట్రయాంగిల్స్. సో ఇక్కడ ట్రీ మ్యాప్ అని ఎందుకన్నామంటే హైరార్షియల్గా, అంటే సపోజ్ ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ అనేది రూట్ అనుకుందాం. దాని లోపల బ్రాంచెస్ ఏంటి, సింగిల్ ప్రొడక్ట్స్, ఏవేవి ఎంతెంత సేల్ అయినాయి, లేదంటే ఏ సెగ్మెంట్లో ఎంత సేల్ అయినాయి. మళ్ళీ జర్మనీ ఇంకొక కలర్ తోటి ఇచ్చాడు, దాంట్లో ఏ ప్రొడక్ట్స్ ఎంతెంత పార్ట్ సేల్ అయ్యాయి. ఇట్లా మెయిన్ బ్రాంచి, దాని కింద సబ్ బ్రాంచెస్, ఇట్లా ఇన్నర్గా రెక్టాంగులర్స్గా మనకి చూపించడం జరుగుతుంది. కాబట్టి మనం ఇట్లా హైరార్షియల్ ట్రీ స్ట్రక్చర్ని మనం ఇక్కడ ఇండైరెక్ట్గా చూడగలుగుతాం. సో ద ట్రీ మ్యాప్ విజువల్ కెన్ యూజ్ టు డిస్ప్లే ది ప్రపోర్షన్ ఆఫ్ టోటల్ సేల్స్ రిలేటెడ్ టు ఈచ్ ప్రొడక్ట్. సో ఏదేది ఎంత పార్ట్, ఏ ప్రొడక్ట్ ఎంత పార్ట్ అయింది ఇక్కడ ట్రీ మ్యాప్లో మనకి చూపించడం జరిగింది. సో లైక్ ట్రీ మ్యాప్, ఇది చూడండి, కేటగిరీ, డీటెయిల్, వాల్యూస్ అని ఇచ్చాం. మరి ఇక్కడ కేటగిరీ తీసుకున్నట్లయితే లైక్ అక్కడ ఇచ్చినట్లే నేను కంట్రీ ఇస్తాను. మరి కంట్రీ కింద ఏంటి వాల్యూస్, ఏంటి మనకి సేల్స్ కదా వాల్యూస్ అనేది. ఎస్, సేల్స్ వాల్యూస్. ఓకే, ఓవరాల్గా మనకి వచ్చేసింది ఏంటి, యునైటెడ్ స్టేట్స్, కెనడా, ఇవి సమ్ ఆఫ్ సేల్స్ ఇన్ ది ఈచ్ కంట్రీ. బాగానే ఉంది. మరి ఇక్కడ బై ప్రొడక్ట్ కావాలా లేదంటే బై సెగ్మెంట్ కావాలా? నేను సెగ్మెంట్ తీసుకుంటాను. అది ఎక్కడ పెడతాం, డీటెయిల్స్, సెగ్మెంట్ అనేది డీటెయిల్స్లో ప్లేస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. యునైటెడ్ స్టేట్స్లో ఇక్కడ మౌస్ యారోకిని ఇక్కడ ప్లేస్ చేస్తే స్మాల్ బిజినెస్ ఎంత రేషియో, ఇది ఎక్కువ పార్ట్ ఉంది. ఫ్రాన్స్లో గవర్నమెంట్ పార్ట్ ఎక్కువ ఉంది. మెక్సికోలో కూడా గవర్నమెంట్ పార్ట్ ఎక్కువ ఉంది, స్మాల్ బిజినెస్ ఎలా ఉంది. అండ్ ఫ్రాన్స్లో స్మాల్ బిజినెస్ ఎలా ఉంది. జర్మనీలో గవర్నమెంట్ పార్ట్ ఇది, కెనడాలో గవర్నమెంట్ పార్ట్ ఇది. ఇట్లా మనకి చూపిస్తున్నాయి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఐ విల్ ట్రై టు యాడ్ మోర్ డీటెయిల్స్ లైక్ ఇక్కడ ప్రొడక్ట్ కూడా ప్లేస్ చేస్తానండి. ట్రై చేద్దాం, డీటెయిల్స్లో యాక్సెప్ట్ చేస్తుందా లేదా, అన్ని సబ్ తీసుకుంటుందా లేదా. ఇది రీప్లేస్ చేస్తుంది. అంటే ఐదర్ ప్రొడక్ట్ని బట్టైనా తీసుకోవచ్చు కంట్రీ వైజ్. చూడండి, ఇప్పుడు ప్రొడక్ట్ వైజ్ మనకి వచ్చింది, ఏ ప్రొడక్ట్ ఎంతెంత మనకి సేల్ అయినాయి ఆయా కంట్రీస్లో అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. సో వీటికి సంబంధించిన ఈ కలర్స్ ఇవన్నీ ఎవ్రీథింగ్ మీరు ఫార్మాట్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ ఫైనాన్షియల్ శాంపిల్స్, మీరు ఈ డేటాని కూడా, ఈ ఆర్డర్స్ డేటాని కూడా, ఈ గ్లోబల్ సూపర్ స్టోర్స్లో ఉన్న ఆర్డర్స్ డేటాని కూడా దీంట్లో ఇంప్లిమెంట్ చేసి చూడవచ్చు. ఓకే, ఈ విధంగా ఈ ట్రీ మ్యాప్ చార్ట్స్ ఇవి వర్క్ అవుతాయి. నెక్స్ట్ క్లాస్లో మనం మ్యాప్స్, మామూలు మ్యాప్స్, ఫిల్డ్ మ్యాప్స్, ఇట్లా అంటే ఇది జియోగ్రాఫికల్ డేటాని తీసుకొని చేయడం జరుగుతుంది. ఇవి ఎలా వర్క్ అవుతాయి అనేది చూద్దాం. ఓకే.